యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమునందు రాయబడిను. ఒక గ్రంథము రాయబడి ఉన్నది. ఏ గ్రంథము? జ్ఞాపకార్థ గ్రంథము. ఆయన స్మరించే వారి కోసము, ఆయన్ని స్మరించేటువంటి వారి కోసం, ఆయన ఆరాధించేటువంటి వారి కోసం, ఆయన గణపరిచేటువంటి వారి కోసం, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించేటువంటి వారి కోసము ఏం రాయబడిందంట? జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి రాయబడిందంట. విశ్వాసంగా జీవిస్తున్నటువంటి నీవి భూమి మీద చేసే ప్రతి మంచి క్రియ కూడా ఆ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతున్నది. అందుకని అన్నాడు కదా, మంచిమైన సరే చెడ్డమైన సరే మన క్రియలంట ఏమవుతున్నాయంట? మన వెంట వచ్చేస్తాయి. చెడ్డ దేనికి? తీర్పు కోసము. మంచి దేనికోసం వస్తాయి? నేను పరలోక రాజ్యం వెళ్ళడం కోసం వస్తాయి. దేవునికి స్తోత్రం. అలా రెండింటి తేడా.